దీన్ని కొట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వేనా అంటాడికి ఫోన్ చేసింది? అవును సార్, అపార్ట్మెంట్ లో ఒక తీవ్రత వచ్చేసారు సార్, అందుకే సార్ మీకు ఫోన్ చేశాను. హౌస్ లో ఉన్నా కదా, మాకు చేయకుండా ఎందుకు అంటాడికి ఫోన్ చేశావు? సార్ ఏంటి విద్య, ఏమైంది? ఎందుకో కంగారు పడుతున్నావు? ఏదైనా ప్రాబ్లమా? నథింగ్ ఆంటీ. వెళ్ళరా, వెళ్ళి బయట ఎవరన్నా ఉన్నారేమో చూడు. మీరు రండి సార్, లోపల చెక్ చేయండి సార్. మీరు ఏమన్నా అయితే ఫోన్ చేయలే. బండిది. సార్ సార్ చెప్పేది వినండి సార్. ఏదో గన్నుతో కాల్చినట్టు. అది నేను ఇంగ్లీష్ మూవీ చూస్తూ ఉన్నాను, అందుకే. నేను భయపడిపోయానే, అందుకే వచ్చి కాలింగ్ బెల్ కొట్టాను. తెల్లారితే పెళ్ళనగా ఎవరైనా కూర్చుని దయ్యం సినిమా చూస్తారా? ఈ సినిమాలన్నీ రేపు పొద్దుటి వరకే. టైం ఎంత అయింది? ఇంకా ఇంటికి రాలేదు? కొడుకు ఒక్క ఫోనే కదా అడిగాడు, అది కొనివ్వడానికి కూడా గతి లేదా నీకు? నువ్వు ఒక మగాడివా? కూలి పనులు చేసుకున్న వాళ్ళు కూడా ఫీజులు కట్టుకుంటున్నారు. నీకెందుకు పిల్లలు పిల్లలు? నువ్వు ఇంటికే రావద్దు, ఎక్కడైనా సాగు. రేపు నైట్ అన్ని సర్దుకుంటుంది. మరి నే వెళ్ళిరానా? దొరా, అలర్ట్ కాల్ని మీరు అటెండ్ చేశారా? అపార్ట్మెంట్ కేసు నేను చూసుకుంటాను. ఓకే. వంశీ, దీన్ని లోపలేసి లాక్ చేసేయడమే. బయట ఒక ఆడది ఉంది, దొరికేవంటే బొక్కలతో చస్తారు. నేను వెళ్ళి చూస్తాను. ప్లీజ్ బయటికి రా. తలుపు మూసేసి తప్పించుకోవడమే. ఏదో ఒక విషయం చూడకపోయినా వినకపోయినా తల పేలిపోయేలా ఉంది. నిద్రే పట్టట్లేదు. ఇవాళ అసలు వినకుండా వెళ్ళను. కొంతమంది ఆడవాళ్ళు దొంగచాటుగా వినడం ఎప్పుడు మానేస్తారో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. వంశీ, వంశీ తలుపుతారు. వంశీ, ఆ బ్యాగ్ లో డబ్బులున్నాయి కదా. వంశీ, వంశీ తలుపుతారు. ఈ డబ్బులు చాలు ఫోన్ కొనడానికి. ప్లీజ్ వంశీ తలుపుతారు. నేను నిన్ను హాస్పిటల్ కు తీసుకువెళ్తాను. వంశీ, వంశీ తలుపుతారు. వంశీ ప్లీజ్, హాస్పిటల్ కు తీసుకువెళ్తాను. ప్లీజ్ వంశీ అర్థం చేసుకో. వంశీ, నేను నిన్ను హాస్పిటల్ కు తీసుకువెళ్తాను. నన్ను నమ్ము వంశీ ప్లీజ్. నువ్వు చేసిన తప్పు వల్లే నేను నిన్ను కాల్చాను. ప్లీజ్ వంశీ తలుపుతారు. వంశీ దయచేసి తలుపుతారు. వంశీ నిర్వాణంగా వీడియో తీసావు. ఈ అమ్మాయి వీడియో కూడా ఉంది, తలుపుతారు. వంశీ అందుకనే డబ్బులు ఇస్తుందేమో. ప్లీజ్. సార్, సీసీటీవీ రూమ్ ఎక్కడుంది? సీసీటీవీ పని చేయట్లేదు సార్, ఉడత కొరికేసింది సార్. ఏంటి ఆటలుగా ఉందా? సార్, అంత పెద్ద ట్రాన్స్ఫార్మర్ వైర్ కొరికినప్పుడు చిన్న సీసీటీవీ వైర్ కొరకదా సార్? ఏమయ్యా, నన్నెందుకు ఇరికిస్తున్నావు? సరే, 100కి ఎవరు కాల్ చేశారు? సార్, ఎందుకు భయపడుతున్నావు? వాడు ఎలా ఉన్నాడు? సార్, వాడు హిప్పి తలేసుకుని సైడ్ లో ఒక బ్యాగ్ వేస్తున్నాడు, ఎర్ర డ్రెస్ వేస్తున్నాడు సార్. వాడు చూస్తే తీవ్రవాదిలాగే ఉన్నాడు సార్. అది మేము డిసైడ్ చేస్తాం. ఈ అపార్ట్మెంట్ లోనే తీవ్రవాది ఎలాగైనా ఉంటాడు. వాడిని మాత్రం నేను కనిపెట్టేస్తే నెక్స్ట్ ఇన్స్పెక్టర్ నేనే 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 జరగదే, ఎందుకంటే పోలీసులు పట్టుకో. సెక్యూరిటీ సార్, నువ్వు వస్తున్నాడు సార్. వంశీ, నేను మాట్లాడేది వినిపిస్తోందా? నేను నిన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్తాను. ప్లీజ్ వంశీ అర్థం చేసుకో.
నువ్వు చేసిన తప్పు వల్లే నేను నిన్ను కాల్ చేయను. ప్లీజ్ వంశీ, దయచేసి అర్థం చేసుకో. తలుపు తెరు వంశీ. ఖచ్చితంగా నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను. ఏం చెయ్యాలి? వంశీ ప్రాణాలతోనే ఉండాలి. ఎక్కడుంటాడు వంశీ? నీ పేరేంటి? విద్య. ఇంట్లో ఎవరు? బామ్మున్నారు. మరెందుకు కంగారు? నిద్రపోయాను సార్. అదే కాలింగ్ బెల్ శబ్దం విని సడన్ గా లేచాను. బ్యారిగేడ్ని గుద్దింది ఈవిడేగా? అవును సార్. డీడీని చెక్ చేశారా? చేశాను సార్. మీరు అపార్ట్మెంట్లో కారు వదిలినప్పుడు మీతోనే ఒకడొచ్చాడు. మేము వెతుకుతున్న వ్యక్తి వాడే అయి ఉంటాడని డౌట్గా ఉంది. ఒకవేళ మీరు చూసినా మళ్ళీ చూసినా సమాచారం. డాక్టర్ సార్, రేపు పెళ్లి. సరే, అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సేఫ్గా ఉండండి. పోలీసు ఒకవేళ వంశీని వెతుక్కుంటూ వచ్చుంటారా? వేడికి చూస్తున్నావేంటి? పక్కిళ్ళు చెక్ చేయి. సార్ వెళ్ళండి సార్, ఇంటింటికి వెళ్ళి వెతకండి సార్. నీ అబ్బా రాస్కెల్. ఒరే పురుగు, ఇలా రా. చెప్పన్నా. బాడీని డిస్పోజ్ చేయడానికి ఒక మంచి ఐడియా దొరికింది. చచ్చిన బస్సు కంపు కొడుతుందన్నా, త్వరగా ఐడియా చెప్పన్నా. రే, ఆ పశువు సాయంతోనే బాడీని తీసుకువెళ్ళబోతున్నాం. బస్సుతో ఎలా అన్నా? ఆ బాడీని తీసుకొచ్చి లోపల పెట్టి లారీలో ఎక్కించి చెత్త ఏరియాకి తీసుకువెళ్ళి కాల్చి పారేద్దాం. సమ్నా, నువ్వు భలే క్రిమినల్ అన్నా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నాకు ఇది సీన్గా చెప్పాడు. అది ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. రే నందా, చెప్పన్నా. నాకు అర్జెంటుగా ఇప్పుడు ఒక లారీ కావాలి. అలాగే వీధులు వీడ్చే వాళ్ళ డ్రెస్సులు కూడా 2 కావాలి. ఏంటి దొరకదా? ఈ కథలన్నీ నా దగ్గర చెప్పొద్దు. డబ్బు కావాలంటే ఎక్స్ట్రా పడేస్తాను. లైట్ గా పంప్ చేసి చెత్త లారీలాగా పంపు చాలు. అలాగే మర్చిపోకుండా 2 డ్రెస్సులు కూడా పంపించు. స్వామినా, నువ్వు భలే అద్దరు కొడుతున్నావన్నా. బార్ కురాడిని తీసుకురా వెళ్ళు.